మన దేశ చరిత్రను చూస్తే కొన్ని పేర్లు కేవలం అక్షరాలు కాలండి, అవి ఒక శక్తి. అణచివేత అనే చీకట్లో ఒక ఆశాకిరణంలా వెలిగిన వీరుడు, చెల్లాచెదురైన ప్రజల్ని ఒక్కటి చేసి ఏమీ లేని చోట నుండి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ యోధుడు, ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎన్ని వందలేళ్లు గడిచిపోయినా సరే ఈ రోజుకి కూడా భారతదేశంలో ఎన్నో ఇళ్లల్లో, షాపుల్లో, బండ్లమీద ఆయన ఫోటో కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల గుండెల్లో ఆయన పేరు అలా నిలిచిపోయింది. ఆయన ధైర్య సాహసాల కథలు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అసలు ఒక రాజు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ప్రజల మనసుల్లో ఎలా నిలిచిపోయాడు? ఆయన గొప్పతనమంటే కేవలం కత్తిపట్టిన చేతుల్లోనే ఉందా, లేక దాని వెనక మనకు తెలియని ఇంకేదైనా లోతైన కారణముందా? సరే, పదండి ఈ వీరగాథలోకి ప్రయాణిద్దాం. ఈ మహాఘాతం మొదలైందే 17వ శతాబ్దంలో. దేశమంతా సుల్తానులు, మొఘలుల పాలనలో ఉన్న టైంలో ఒక కొత్త శక్తి ఉదయించింది. ఆ ఉదయానికి నాంది పలికింది శివాజీ జననం. సరిగ్గా 1630వ సంవత్సరం శివనేరి కోట, షాహాజీ భోస్లే, బీజాపూర్ సుల్తాన్ల దగ్గర ఒక పెద్ద సర్దార్. ఆయనకొక కొడుకు పుట్టాడు. తండ్రి నుంచి బలం వారసత్వంగా వస్తే తల్లి జీజాబాయి ఆ బలానికి ఒక లక్ష్యాన్ని చూపించారు. నిజం చెప్పాలంటే శివాజీ కథ మొదలైంది ఇక్కడే, ఆమె సంకల్పంతోనే. జీజాబాయి తన కొడుకుని కేవలం ఒక యోధుడిగా మాత్రమే చూడలేదండి. కత్తి తిప్పడం నేర్పించారు నిజమే, కాని దాంతోపాటే సామాన్యుల కష్టాలేంటో చూపించారు. మన ధర్మం గొప్పదనమేంటో చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యంగా స్వరాజ్యం అనే ఒక్క మాటని ఆయన మెదడులో నాటారు. మన పాలన మన ప్రజల కోసం. ఆ ఒక్క ఆలోచనే కదా చరిత్ర గమనాన్ని మార్చేసింది. ఆ స్ఫూర్తే శివాజీని ఒక మామూలు జాగీర్దారు కొడుకులా ఉండనివ్వలేదు. అప్పట్లో ఎవరూ ఊహించని, అసాధ్యమనిపించే ఒక పనికి శ్రీకారం చుట్టారు. అదే స్వరాజ్య స్థాపన. తన నమ్మకమైన మావళీ స్నేహితుల్ని వెంటేసుకుని కేవలం 16 వయసులో ఎవ్వరూ ఊహించని పనిచేశారు. బీజాపూర్ సుల్తానుల చేతిలో ఉన్న టోర్నా కోటను గెలుచుకున్నారు. చూడండి, ఆ రోజు అది కేవలం ఒక కోట గెలుపు కాదు, ఒక మహా సామ్రాజ్యమనే భవనానికి పడిన మొదటి పునాది రాయి అది. శివాజీ ఎదుగుదల చూసి బీజాపూర్ సుల్తాన్కి భయం పట్టుకుంది. వెంటనే తన దగ్గరున్న అత్యంత క్రూరమైన, బలమైన సేనాని అఫ్జల్ ఖాన్ని పంపాడు. ఆర్డరేంటంటే, శివాజీని బతికుండాగానో శవంగానో పట్టుకురా. ఇది అచ్చంగా బలానికి తెలివికి మధ్య జరిగిన యుద్ధం. అఫ్జల్ ఖాన్ కుట్ర గురించి శివాజీకి ముందే తెలిసింది. సమావేశానికి ఒప్పుకున్నారు, కాని తన స్టైల్లో. లోపల ఉక్కు కవచం వేసుకుని చేతిలో పులిగోర్లలా ఉండే వాఘ్నక్ అనే ఆయుధాన్ని దాచుకుని వెళ్లారు. ఖాన్ కౌగిలించుకున్నప్పుడు అందులో ద్రోహముందని గ్రహించి రెప్పపాటులో ఆ వాఘ్నక్తో అతని పొట్ట చీల్చేశారు. ఇది కేవలం ఆత్మరక్షణ కాదు, శత్రువు కన్నా ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలి అనే అద్భుతమైన వ్యూహం. బీజాపూర్ సుల్తానులను ఇలా వణికించిన తర్వాత శివాజీకి అసలైన ఛాలెంజ్ ఎదురైంది. అప్పటి భారతదేశంలోనే అత్యంత పవర్ఫుల్ పాలకుడు ముఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో డైరెక్ట్ ఫైట్ మొదలైంది. ఒక ఒప్పందం పేరుతో ఔరంగజేబు దర్బారుకు వెళితే చక్రవర్తి శివాజీని అవమానించి ఆగ్రాకోటలో బంధించేశాడు. శత్రువుల రాజధానిలో వేల సైనికుల మధ్య బందీగా చిక్కుకున్నారు. ఇంకేముంది, శివాజీ కథ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కాని శివాజీలాంటి యోధుడు నిరాశపడడుగదా, ప్లాన్ వేస్తాడు. నెలల తరబడి అనారోగ్యంతో ఉన్నట్టు నటించారు. ఆరోగ్యం బాగుపడాలని చెప్పి సాధువులకు, ఫకీర్లకు పండ్ల బుట్టలు పంపడం స్టార్ట్ చేశారు. రోజూ ఆ బుట్టలు బయటకు వెళ్లడం చూసి చూసి సైనికులకది మామూలైపోయింది. వాళ్ల అజాగ్రత్తే శివాజీ స్వేచ్ఛకు దారి చూపింది. ఒకరోజు సరిగ్గా అలాంటి ఒక పండ్ల బుట్టలోనే దాక్కుని శివాజీ ఆయన కొడుకు సంభాజీతో కలిసి ఆ కఠినమైన జైలు నుంచి అద్భుతంగా తప్పించుకున్నారు. 100 మైళ్లు ప్రయాణించి సేఫ్గా రాయగఢ్ చేరుకున్నారు. ఇది ఔరంగజేబ్ జీవితంలో మర్చిపోలేని అవమానం. కేవలం యుద్ధాలు చేసి కోటలు గెలవడమే కాదు, తన ప్రజలకు ఒక మంచి, న్యాయమైన పాలన ఇవ్వాలని శివాజీ కోరుకున్నారు. తన విజయాల్ని ఒక రాజ్యంగా మల్చారు. సంవత్సరం 1674. రాయగఢ్ కోట. వేల మంది ప్రజల కేరింతలు, వేదమంత్రాల మధ్య శివాజీకి పట్టాభిషేకం జరిగింది. ఇది మామూలు ఫంక్షన్ కాదండి. కొన్ని శతాబ్దాల తర్వాత దక్కన్లో ఒక సార్వభౌమ హిందూ సామ్రాజ్యం అధికారికంగా ఏర్పడిన చారిత్రాత్మక క్షణమది. ఆయన ఛత్రపతి అనే బిరుదు తీసుకున్నారు.
ఛత్రపతి అంటే కిరీటం పెట్టుకున్న రాజు అని మాత్రమే కాదు, తన ప్రజల్ని, ధర్మాన్ని, సంస్కృతిని ఒక గొడుగులా కాపాడే రక్షకుడు అని అర్థం. ఆయన పరిపాలన కూడా ఒక అద్భుతం. సలహాలిచ్చేందుకు అష్టప్రధాన్ అని 8 మంది మంత్రుల కౌన్సిల్ని పెట్టారు. సముద్రం మీద పట్టు ఉండాలని ఇండియాలోనే మొదటిసారిగా ఒక బలమైన నేవీని తయారుచేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా తన రాజ్యంలో ఏ మతాన్నైనా గౌరవించాలని, ఆడవాళ్లకి గౌరవం ఇవ్వాలని కఠినమైన రూల్స్ పెట్టారు. ఆయనకు పరిపాలన అంటే అధికారం కాదు, అది ఒక బాధ్యత. తన జీవిత కాలంలో శివాజీ ఒక ఆశయాన్ని నిజం చేసి చూపించాడు. ఒక కలను ఏకంగా సామ్రాజ్యంగా మార్చారు. ఆయన ప్రయాణం ముగిసినా ఆయన ప్రభావం మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. కేవలం 50 ఏళ్ల వయసులో 1680లో రాయగఢ్ కోటలోనే ఆయన కన్నుమూశారు. ఆయన శరీరం మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, కాని ఆయన రగిలించిన స్వరాజ్యమనే నిప్పు మాత్రం ఆరలేదు. అది తరువాత తరాల వాళ్లకి ఒక దారి చూపే దీపంలా మారింది. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడమనేది భగవంతుని సంకల్పం. ఈ భావన ఆయన పనుల వెనుక ఉన్న బలమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఆయన యుద్ధం చేసింది కేవలం పవర్ కోసం కాదు, ఒక ధర్మం కోసం, ఒక ఆశయం కోసం. చివరిగా చెప్పాలంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియా. ఆత్మగౌరవానికి, ధైర్యానికి, మంచి పాలనకి ఒక సింబల్. ఆయన చెప్పిన స్వరాజ్యమంటే మన కాళ్లమీద మనం నిలబడటం. మరి ఆ స్ఫూర్తి ఈరోజు మనకు ఏం చెబుతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.